సందర్శకుడు జాన్ మిషెల్ జా స్లోవేకియన్ తయారీ ఎయిర్ కార్లో ప్రయాణించిన మొదటి ప్రయాణికుడిగా నిలిచారు. స్లోవేకియా చెందిన క్లెయిన్ విజన్స్ కంపెనీ ఈ కారును రూపొందించింది. ఇటీవల ఆ కంపెనీ జేమ్స్ బాండ్ కారును తరహా ఎగిరే కారును చైనాలో తయారు చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది. ప్రస్తుతం వీరు తయారు చేసిన ఎయిర్ కార్ ఇప్పటికే 130 విమాన గంటల ఆకాశంలో విహరించిందని, 520 పైగా టేకాఫ్లను విజయవంతంగా పూర్తి చేసినట్లు కంపెనీ తెలిపింది. రహదారిపై కారుగా, ఆకాశంలో విమానంగా ఉపయోగపడే ఈ ఎగిరే కారు రెక్కలు, వెనుక భాగం ముడుచుకునే ప్రత్యేకతను కలిగి ఉంది. ప్రయాణికుల రక్షణార్థం పారాచూట్ సౌకర్యం కూడా ఉందని కంపెనీ నిర్వాహకులు వెల్లడించారు. ఇంధనంతో నడిచే ఈ ఎగిరే కారు టేకాఫ్, ల్యాండింగ్కు రన్వే అవసరమని వారు తెలిపారు. 12 నుంచి 14 నెలల్లో విక్రయాలు ప్రారంభమవుతాయన్న స్లోవాక్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ సహా వ్యవస్థాపకుడు ఆంటోన్ జజాక్ దీని విలువ 4 కోట్లకు పైగా ఉంటుందని చెప్పారు.